कांग्रेस पार्टी की क़यादत में आज शहर हैदराबाद के इंदिरा पार्क धरना चौक पर मरकज़ की बीजेपी हुकूमत के ज़रिए पार्लियामेंट में इंडिया अलायंस के अरकान पार्लियामेंट की गैर जमहूरी मुअत्तली के खिलाफ एहतजाज किया गया। इस मौके पर खिताब करते हुए डिप्टी चीफ मिनिस्टर मल्लू भट्टी विक्रमार्का ने बीजेपी हुकूमत पर मुल्क में जमहूरियत का कत्ल करने का इल्ज़ाम लगाया। उन्होंने कहा कि जमहूरियत की हिफाजत हम सब की जिम्मेदारी है। उन्होंने कहा कि मोदी का राज आमिराना रुझानात के साथ जारी है। भट्टी विक्रमार्का ने कहा कि मुल्क में आज़ादी इजहार राय का हक़ ख़त्म हो चुका है, सवाल करने वालों पर कार्रवाई की जा रही है। उन्होंने याद दिलाया कि जिन 146 अरकान पार्लियामेंट ने पार्लियामेंट की इमारत पर हुए हमले के बारे में वजाहत देने को कहा था, उन्हें मुअत्तल कर दिया गया। उन्होंने बीजेपी पर तनकीद करते हुए इल्ज़ाम लगाया कि वो पार्लियामेंट की हिफाजत नहीं कर पा रही है। పార్లమెంట్ పైన దాడి అంటే ఈ దేశ ప్రజాస్వామ్యం పైన దాడిగా భావించాలి। భారత పార్లమెంట్ పైన దాడి అంటే ఈ దేశ భారత రాజ్యాంగం పైన దాడిగానే భావించాలి। అందుకే ఈరోజు బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యులందరూ ఈరోజు పార్లమెంట్ లో 13వ తారీఖు నాడు జరిగినటువంటి దాడిపైన చాలా స్పష్టంగా సభలో చర్చ జరగాలి, దానికి సంబంధించిన సమాచారం సభకి ఇవ్వాలి అని అడిగిన పాపానికి ఈరోజు దాదాపు 146 మంది పార్లమెంట్ సభ్యులు భారత పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు అని అంటే అసలు ఎంతకంటే సిగ్గు చేయటైనటువంటి అంశం ఈ భారతదేశంలో ఎప్పుడు జరగలేదని చెప్పక తప్పనిసరి పరిస్థితుల్లో చెప్తా ఉన్నాను। ఇది చాలా దుర్మార్గం। ప్రశ్నిస్తే అరెస్టులు, ప్రశ్నిస్తే భారత పార్లమెంట్ నుంచి బహిష్కరణ। అంతిమంగా భారత ప్రజాస్వామ్యంలో ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడేటువంటి హక్కు లేదు, స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేసే పరిస్థితి లేదు। ఈనాడు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేక నియంతృత్వ పాలన జరుగుతుందా అంటే చర్చల సందర్భంలో అనేక సార్లు మనం గతంలో నియంతృత్వ పోకడల వైపు ఈ దేశ పాలన కొనసాగుతోందని చెప్పినటువంటి సందర్భాలకి ఇంతకంటే ఉదాహరణ ఇంకేది ఉన్నదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం। మిత్రులారా, దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజాస్వామ్యవాదులారా, ఒక్కసారి ఆలోచన చేయండి। తెచ్చుకున్న ప్రజాస్వామ్యం ఒక్క రోజుతో రాలేదు మనకి, తెచ్చుకున్న ప్రజాస్వామ్యం ఆశామాషిగా రాలేదు మనకి। తెచ్చుకున్న ప్రజాస్వామ్యం అనేక మంది జీవితాలు పణంగా పెడితే, లేకపోతే అండమాన్ లాంటి జైల్లో, సెల్యులర్ జైల్లో వారి జీవితాలన్నీ మగ్గిపోతే మనకు ప్రజాస్వామ్యం వచ్చింది। అటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది। ఈరోజు భారత పార్లమెంట్ లో జరిగినటువంటి దాడి సందర్భంగా అతను ఒక పొగ బాంబు వేశాడని మనం చూసాం చాలా స్పష్టంగా। ఈ ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వంగా మేము మీకోసం నిలబడతామని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా మరొకసారి ఈ దేశ ప్రజలకి వాళ్ళు బాసటగా నిలబడినటువంటి సంఘటనని తప్పనిసరిగా మనం అందరం వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం। एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स हज उम्रा ग्रुप पेश करते हैं लो बजट और बेहतरीन सहूलतों के साथ उम्रा की सआदत का मौका। हैदराबाद एयरपोर्ट से सऊदी अरब और फिर सऊदी अरब से हैदराबाद लौटने तक मुकम्मल रहनुमाई। मक्का मुकर्रमा और मदीना शरीफ में हरम से करीब स्टार लग्जरी होटल्स में क़याम, 3 वक्त जायकेदार हैदराबादी खाना, चाय और लॉन्ड्री की सहूलत। मौल्लिन की रहनुमाई में उम्रा की सआदत वो तमाम मुक़द्दस मकामात की ज़ियारतें। उम्रा पैकेज की तफसीलात और बुकिंग के लिए फौरी रब्त करें। हमारा पता है एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स, दारुसलाम बैंक बिल्डिंग, एरागड्डा मेन रोड, हैदराबाद।